గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఒక అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి యూజింగ్ పైప్ లైన్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసుకొని అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసరికి మాస్టర్ అండ్ స్లేవ్ ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటి బ్రో, లాస్ట్ క్లాస్లో అంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా అంటే అది ఏజెంట్తో అంటే లేబుల్ యూజ్ చేసుకొని మనం మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ యూజ్ చేసాం. కానీ ఇప్పుడు అలా కాదనమాట. ఇప్పుడు సర్వర్తో చేస్తున్నాం. లాస్ట్ టైం మనం ఏం చేసాము, ఒక 2 or 3 సర్వర్స్ తీసుకున్నాం. ఈ 2 or 3 సర్వర్స్లో ఫస్ట్ మెయిన్ జెన్కిన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది, తర్వాత డెవ్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్ ఇలా తీసుకొని జెన్కిన్స్ నుంచి వీటికి మనం లేబుల్స్ అయితే క్రియేట్ చేసాం. త్రూ లేబుల్ ద్వారా ఎట్ ఏ టైం సింగిల్ సర్వర్లో మాత్రమే మనం ఒక యాక్షన్ అయితే పర్ఫామ్ చేసాం. ఇదే కదా మనం చేసింది, ఇదేనా? లేబుల్ క్రియేట్ చేసి ఆ లేబుల్ ద్వారా దానిలో జాబ్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం. కాకపోతే ఇప్పుడు దానికి లాస్ట్ టైం ఇంటర్ఫేస్ ఉంది, బట్ దీనికి ఇంటర్ఫేస్తో పని లేదు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ఇవాళ కూడా మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్టే చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా మనకి జెన్కిన్స్ ఉంటుంది. సో ఒక జెన్కిన్స్ ఉంటుంది, తర్వాత ఒక డెవ్ సర్వర్, ఒక టెస్టింగ్ సర్వర్, ఒక ప్రొడక్షన్ సర్వర్, ఇలా సర్వర్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు కనెక్షన్ ఎలా ఉంటుంది అంటే లేబుల్తో కాదు, ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. జెన్కిన్స్ నుంచి డెవ్కి, డెవ్ నుంచి జెన్కిన్స్కి, ప్రొడక్షన్ నుంచి జెన్కిన్స్కి, ఇట్లా. సో ఇలా ఒక సర్వర్కి ఇంకొక సర్వర్కి కమ్యూనికేషన్ అనేది మనం ఎలా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి మనం ఈ క్లాస్లో తెలుసుకుంటున్నాం, మాస్టర్ అండ్ స్లేవ్ ఆర్కిటెక్చర్ ద్వారా. సో ఇక్కడ మాస్టర్ అంటే ఎవరు, జెన్కిన్స్. స్లేవ్ అంటే డెవ్ సర్వర్, ఇది స్లేవ్ 1 అనుకుందాం, అండ్ ఇది స్లేవ్ 2 అనుకుందాం. ఇలా 2 స్లేవ్స్ ఉంటాయి అండ్ ఒక మాస్టర్. 2 కాదు, ఇట్స్ అప్ టు అవర్ విష్, మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఒక 3 సర్వర్స్ తీసుకుంటున్నాను. ఒకటేమో మాస్టర్ సర్వర్, ఇంకొకటి స్లేవ్ 1 అండ్ దెన్ స్లేవ్ 2. ఓకే, సో ఇక్కడ క్లియర్గా ఆర్కిటెక్చర్ గీస్తాను చూడండి. సో ఇదేమో మాస్టర్ సర్వర్ అనుకుందాం. మాస్టర్లో ఏముండాలండి, వాట్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇన్ మాస్టర్ విల్ ఆల్వేస్ హ్యావ్ జెన్కిన్స్ ఉండాలి. తర్వాత స్లేవ్ 1, స్లేవ్ 2 అని చెప్పేసి ఇంకొక 2 సర్వర్స్. వీ నీడ్ టు సెటప్ జెన్కిన్స్ అండ్ స్లేవ్ 1, అదేవిధంగా స్లేవ్ 2. సో ఈ 2 స్లేవ్స్. మాస్టర్ ఏం చేస్తుంది అంటే స్లేవ్ 1ని స్లేవ్ 2ని కంట్రోల్ చేసిద్ది అనమాట. అండ్ అదేవిధంగా ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి డైరెక్ట్గా మనం కనెక్ట్ అవ్వచ్చు. సో దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మాస్టర్లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి, స్లేవ్లో మనం ఇక్కడ ఏమీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం మాస్టర్లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తామో ఒక జెన్కిన్స్ యూజర్ క్రియేట్ అవుతాడా? యా. సో ఆ జెన్కిన్స్ యూజర్కి మనం పాస్వర్డ్ అనేది పెట్టాలి, పాస్వర్డ్ టు యూజర్. నెక్స్ట్ యూజర్కి పాస్వర్డ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ యూజర్ లోపలికి లాగిన్ అవ్వాలనుకుంటున్నాం. సో ఇది మనకి ఆటోమేటిక్గా వచ్చిన యూజర్ కాబట్టి ఆ యూజర్ లోపలికి మనం డైరెక్ట్గా లాగిన్ అవ్వలేము, నో లాగిన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం ఒక చిన్న చేంజ్ అనేది చేయాలి. లైక్ ఆ యూజర్కి మనం ఏం చేయాలంటే బిన్ అని చెప్పేసి ఉంటుంది, ఆ బిన్ తీసేసి మనం ఫాల్స్ అని చెప్పేసి పెట్టాలి. ఫాల్స్ అని చెప్పేసి ఉంటుంది, ఆ ఫాల్స్ని తీసేసి మనం బిన్ అని చెప్పేసి పెట్టాలి. ఫాల్స్ తీసేసి బిన్గా మనం మార్చాల్సి ఉంటుంది, లేదా బిన్ అని ఉంటే ఫాల్స్ అని చెప్పేసి మార్చాల్సి ఉంటుంది అనమాట. ఐ థింక్ ఇది వైస్ వర్సా. చిన్న మిస్టేక్ చేశాను. సో జెన్కిన్స్ వచ్చిన తర్వాత ఆ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేయాలి. తర్వాత బిన్ అని చెప్పేసి ఉంటే ఆ యూజర్కి మనం ఫాల్స్ అని చెప్పేసి మార్చాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో జనరల్గా రూట్ యూజర్ అనేవాడు అల్టిమేట్ కింగ్ ఆఫ్ ది లైనెక్స్ అని చెప్పేసి అంటాం కదా. ఆ రూట్ యూజర్కి ఉన్న పర్మిషన్స్ అన్నీ కూడా మనం జెన్కిన్స్ యూజర్కి ఇస్తాం. అప్పుడు జెన్కిన్స్ యూజర్ కూడా సూపర్ యూజర్ అయిపోతాడు. జెన్కిన్స్ యూజర్ విల్ హ్యావ్ ఆల్ ది పర్మిషన్స్. నెక్స్ట్ పాస్వర్డ్ అథెంటికేషన్స్ ఉంటాయి అన్నమాట.
ఈ పాస్వర్డ్ అథెంటికేషన్స్ కూడా మనం యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో అలా యాక్టివేట్ చేసి మొత్తం SSHDని మనం రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రీస్టార్ట్. సో ఇక్కడ ఏవైతే స్టెప్స్ చేసామో ఈ స్టెప్స్ అన్ని కూడా మనం స్లేవ్స్లో కూడా చేయాలి. సేమ్ స్లేవ్స్లో. స్లేవ్ 1లో ఇదే స్టెప్ చేస్తాం అండ్ అదే విధంగా స్లేవ్ 2లో కూడా ఇవే స్టెప్స్ చేస్తాం. దెర్ విల్ బి నో డిఫరెన్స్. స్లేవ్స్లో మీరు ఎన్ని స్లేవ్స్ తీసుకున్నా సేమ్ యాక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా చెప్తే ఫస్ట్ టైం మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ వెన్ వీ గో టు ద ప్రాక్టికల్ పార్ట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో ఫస్ట్ లాంచ్ అన్ ఇన్స్టెన్స్. సో 3 సర్వర్స్ తీసుకుందాం. ఇక్కడ ఎట్ ఎ టైం తీసుకుందాం. సో కర్నల్ వర్షన్ 5.10 ఈ నేమ్లో కీపేర్ ఏం అవసరం లేదు ఇక్కడ. సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ లాంచ్ ఇన్స్టెన్సెస్. సో 3 సర్వర్స్ తీసుకుందాం. ఇక్కడ డాక్యుమెంట్ చేస్తాను మీకోసం. Jenkins master and slave architecture. సో ఫస్ట్ స్టెప్ 1 మనం ఏం చేస్తున్నాం ఇక్కడ లాంచ్ 3 సర్వర్స్. సో అవేంటి జెన్కిన్స్ ఒకటి, స్లేవ్ 1, స్లేవ్ 2 ఇలా ఒక 3 సర్వర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ సో వీటికి నేమింగ్స్ ఇచ్చేద్దాం విచ్ ఈస్ మాస్టర్ స్లేవ్ 1 స్లేవ్ 2. ఫస్ట్ మాస్టర్ సర్వర్ని కనెక్ట్ చేసుకొని దీనిలో జెన్కిన్ సెటప్ చేయాలన్నమాట. లెట్స్ గో టు రూట్ యూజర్. సో ఇక్కడ జెన్కిన్ సెటప్కి నా దగ్గర ఆల్రెడీ కమాండ్స్ ఉన్నాయి. ఐ విల్ డూ ద కాపీ పేస్ట్. సార్ ప్రీవియస్ క్లాస్కి డాక్యుమెంట్ ఏం లేదా సార్? ఇంతవరకు ఏం క్రియేట్ చేయలేదు కాసి దానికైతే. స్లేవ్లో విండోస్ అండ్ లైనెక్స్ కాంబినేషన్ ఉండొచ్చు సార్. ఎస్, విండోస్ అండ్ లైనెక్స్ ఏదైనా ఉండొచ్చు. దే హ్యావ్ అప్డేట్స్. ఓకే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. నెక్స్ట్ సో ఇక్కడ మాస్టర్ స్లేవ్ 1 స్లేవ్ 2 అని చెప్పేసి 3 సర్వర్స్ తీసుకున్నాం. స్టెప్ 2లో ఏం చేస్తున్నా సెటప్ జెన్కిన్స్ ఇన్ మాస్టర్ సర్వర్. మాస్టర్ సర్వర్లో జెన్కిన్స్ సెటప్ చేస్తున్నా. సో మనం ఎప్పుడైతే జెన్కిన్స్ సెటప్ చేస్తామో ఆటోమేటిక్గా జెన్కిన్స్ యూజర్ క్రియేట్ అవుతాడా? జెన్కిన్స్ మనం సెటప్ చేసినప్పుడు జెన్కిన్స్ యూజర్ క్రియేట్ అవుతాడా? అవుతాడు. ఎలా తెలిసిద్ది? ఎందుకంటే మనం వర్క్ స్పేస్లో ఏదైనా చూసినట్లయితే ఆ వర్క్ స్పేస్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా జెన్కిన్స్ ఓనర్ ఉంటాడు. ఓనర్ ఉన్నాడు అంటే అక్కడ యూజర్ క్రియేట్ అయ్యాడనే కదా మీనింగ్. చూపిస్తాను అక్కడ మీకు. జనరల్గా లిస్ట్ ఆఫ్ యూజర్స్ చూడాలి అంటే కమాండ్ ఏంటి? command to see the list of users. cat space / etc/ passwd. ఇక్కడ చూడండి జెన్కిన్స్. ఈ జెన్కిన్స్ అనే అతను ఆటోమేషన్ సర్వర్ అంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోయాడు మనకి. అండ్ ఇక్కడ లాస్ట్లో బిన్ ఫాల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఫాల్స్ అని చెప్పేసి తీసేసి బ్యాష్గా మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీ హ్యావ్ టు రీప్లేస్ ఇట్. సో దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్వర్డ్ అయితే చేంజ్ చేద్దాం. సో ఆ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేయాలి. స్టెప్ 3 కమాండ్ ఏంటి? సెట్ ఏ పాస్వర్డ్ టు జెన్కిన్స్ యూజర్. వాట్ ఈస్ ద కమాండ్ టు సెట్ ఏ పాస్వర్డ్? passwd jenkins. డన్. సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఈ యూజర్లో మోడిఫికేషన్స్ చేయాలి.
ఇందాక క్యాట్ స్పేస్ /etc/passwd ఇస్తే ఇక్కడ /bin/false అని చెప్పేసి ఉంది. ఫాల్స్ అని ఉంటే ఈ యూజర్ లోపలికి మనం లాగిన్ అవ్వలేమన్నమాట. అందుకని ఈ ఫాల్స్ తీసి బ్యాష్ అని చెప్పేసి పెట్టాలి మనం. సో ఎలా? ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రూట్ యూజర్ లోపలికి లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ బ్యాష్ ఉంది. EC2 యూజర్ లోపలికి లాగిన్ అవ్వాలి అంటే బ్యాష్ ఉంది. మిగిలినవన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దెర్ ఇస్ నో లాగిన్. ప్రతి దానికి కూడా నో లాగిన్ అని చెప్పేసి మనకి పర్మిషన్స్ ఉన్నాయి. కానీ నేను దీని లోపలికి లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఫాల్స్ తీసి దీనికి ఏం పెట్టాలి? లాగిన్ అవ్వాలి అంటే బ్యాష్ అయినా పెట్టాల్సింది. ఎస్, సో బ్యాష్ పెట్టాలి. మరి దీన్ని ఎలా మోడిఫై చేయాలి? హౌ టు మోడిఫై దిస్ వన్? క్యాన్ వి యూజ్ VIM? VIM యూజ్ చేసుకోవచ్చా? యా, VIM /etc/passwd అని చెప్పేసి లాస్ట్ లైన్కి రావాలి, క్యాపిటల్ G. ఎండ్ ఆఫ్ ది లైన్కి వెళ్ళాలి అంటే క్యాపిటల్ A. సో ఇక్కడ ఫాల్స్ తీసేసి బ్యాష్ అని చెప్పేసి ఇవ్వండి. నెక్స్ట్ ఎస్కేప్ /WQ చేంజ్ చేసేసాం. స్టెప్ 4 VIM /etc/passwd. So this command is used to change the Jenkins user. Jenkins user లో మనం ఏం చేంజ్ చేసాం? అక్కడ ఫాల్స్ అని చెప్పేసి తీసేసి బ్యాష్ గా మనం రీప్లేస్ చేసాం. ఇది మనం చేసాం. నెక్స్ట్ స్టెప్ 5. జనరల్ గా రూట్ యూజర్ అనేవాడు అల్టిమేట్ కింగ్ అని చెప్పేసి అంటారు కదా. రూట్ యూజర్ హ్యావ్ ఆల్ ది పర్మిషన్స్. అయితే ఇప్పుడు రూట్ యూజర్కి ఉన్న పర్మిషన్స్ అన్నీ కూడా నాకు జెన్కిన్స్ యూజర్కి రావాలి. అది సెట్ చేయాలి అంటే VI sudo అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి. VI sudo. దీనిలో మీరు 100th లైన్కి వెళ్ళండి. /100 అని చెప్పేసి ఇస్తే ఇక్కడ రూట్ అని చెప్పేసి ఉన్నాడు చూడండి. ఇక్కడ మీకు పైన ఏముంది? allow root to run any command anywhere. సో రూట్ అనే అతను ఎక్కడ ఏ కమాండ్ అయినా రన్ చేయమని చెప్పి చెప్తున్నారు. అది ఎలా అంటే త్రూ దిస్ లైన్. ఈ ఒక్క లైన్ యాక్టివేట్లో ఉండడం వల్ల రూట్ అనే అతను ఎక్కడ ఏ కమాండ్ అయినా పర్ఫామ్ చేయగలుగుతున్నాడు. సేమ్ నాకు జెన్కిన్స్కి కూడా అలానే రావాలి అనుకుంటున్నాను. YY ఇస్తే కాపీ అయిపోయింది. ఇప్పుడు P ఇవ్వండి, ప్రింట్. నెక్స్ట్ సో ఇన్సెట్ మోడ్కి వెళ్ళిపోయి ఇక్కడ రూట్ తీసేసి ఏమి ఇవ్వాలి? ఇక్కడ యూజర్ నేమ్ జెన్కిన్స్ అని చెప్పేసి ఇచ్చేసి ఆల్కి ముందు నో పాస్ WD అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. ఎందుకు నో పాస్ WD అని చెప్పేసి ఇవ్వాలి? దీనికి పైన లేదు కదా బ్రో. దీనికి ఎందుకు అని అంటే మనం ఇక్కడ జెన్కిన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాన్ రూట్ యూజర్. అండ్ అదేవిధంగా మనం జెన్కిన్స్కి పాస్వర్డ్ పెట్టామా? మనం ఇక్కడ పాస్వర్డ్ పెట్టినప్పుడు ఈ జెన్కిన్స్ యూజర్ వేరే ఎక్కడైనా యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు అక్కడ మనకి పాస్వర్డ్ అడగకూడదు. అందుకని ఇక్కడ నో పాస్ WD ఆల్ అని చెప్పేసి పెట్టాం. జనరల్గా బై డిఫాల్ట్గా మనకు రూట్ యూజర్కి అసలు పాస్వర్డ్స్ ఉండవు కాబట్టి దీనికి అవసరం లేదు. సో దీనికి నో పాస్ WD అని చెప్పేసి పెట్టాం. ఈ జెన్కిన్స్ యూజర్ వేరే సర్వర్లో ఉన్న జెన్కిన్స్ యూజర్తో కమ్యూనికేట్ అవ్వాలి అన్నప్పుడైనా సరే ఇక్కడ నో పాస్ WD ఇవ్వడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో ఈ లైన్ మొత్తాన్ని కాపీ చేసుకుందాం. యా, నెక్స్ట్ సేవ్ అండ్ క్విట్. VI sudoలో ఏం చేసామండి మనం? ఇక్కడ 5th స్టెప్ గివ్ రూట్ పర్మిషన్స్ టు జెన్కిన్స్ యూజర్. రూట్ పర్మిషన్స్ అన్ని కూడా మనం జెన్కిన్స్ యూజర్కి ఇచ్చాం. సో అక్కడ కమాండ్ ఏంటి? VI sudo అని చెప్పేసి ఇచ్చాం. సో ఇన్ లైన్ 101. సో 101లో మనం ఈ లైన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ జెన్కిన్స్ స్పేస్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ క్యాపిటల్స్లో నో పాస్ WD /all. స్టెప్ 5. నెక్స్ట్ స్టెప్ 6. మనం ఇందాక ఏం చేసాం? లైక్ పాస్వర్డ్ అథెంటికేషన్ అని చెప్పేసి చెప్పాను ఇందాక మీకు. పాస్వర్డ్ అథెంటికేషన్ అది ఎక్కడ ఉంటుంది అంటే VI /etc/SSHలో SSHD_config
అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ఫైల్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ 63rd లైన్కి వెళ్దాం. 63rd లైన్లో పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని చెప్పేసి ఉంది. సో మనం జెన్కిన్స్ యూజర్కి పాస్వర్డ్ పెట్టామా, మనం ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి వెళ్ళాలి అంటే మనల్ని పాస్వర్డ్ అడగాలన్నమాట. సో అందుకని పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. సేవ్ అండ్ ఎగ్జిట్. సో నెక్స్ట్ స్టెప్ 6, we have to activate password authentication. No to yes. సో అది కూడా ఫైల్ పాత్ ఎక్కడ ఉందంటే vi /etc లో sshలో sshd_config. చాలా మంది ఏం చేస్తారంటే -config ఇస్తారు, బట్ ఇక్కడ _config ఇవ్వాలన్నమాట. ఈ ఫైల్లో లైన్ నెంబర్ 63లో మనం మాడిఫై చేయాలి. పాస్వర్డ్ అథెంటికేషన్ నో నుంచి ఎస్ అని చెప్పేసి పెట్టాలి. ఓకే, సో వై డిడ్ వి సెటప్ పాస్వర్డ్ టు జెన్కిన్స్ చెప్తాను, అది మీకు చెప్తాను కాసి ఎందుకు పెట్టామని. నెక్స్ట్ మనం ఒక యూజర్కి పాస్వర్డ్ పెట్టకపోతే ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి కమ్యూనికేట్ అయ్యేటప్పుడు పర్మిషన్ డినైడ్ అనే ఒక ఎర్రర్ వస్తుంది అనమాట, అందుకోసం. నెక్స్ట్, సో ఇక్కడ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసాం. SSHDకి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేంజ్ చేసాం. ఏదైనా ఒక సర్వీస్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం చేంజ్ చేసాము అంటే తర్వాత దాన్ని రీస్టార్ట్ చేయాల్సిందే కదా. టామ్క్యాట్ ఉంది, టామ్క్యాట్ కాన్ఫిగరేషన్స్ మనం చేంజ్ చేసినప్పుడు రీస్టార్ట్ చేసామా? జెన్కిన్స్ కాన్ఫిగరేషన్ చెప్పినప్పుడు మనం రీస్టార్ట్ చేసామా? No sir. When did we set up to Jenkins? స్టార్టింగ్ లో జెన్కిన్స్ కి పాస్వర్డ్ సెటప్ చేసాం కదండి, వినలేదు అప్పుడు ఆ పాయింట్. ఇక్కడ హిస్టరీ ఇవ్వండి. ఇక్కడ passwd జెన్కిన్స్ అని చెప్పి సెట్ చేసాం కదా, విన్నారా అప్పుడు మీరు? ఓకే, సో ఇప్పుడు SSHDని రీస్టార్ట్ చేయాలి. systemctl రీస్టార్ట్ SSHD. ఓకే, SSHDని రీస్టార్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఏవైతే స్టెప్స్ చేసామో ఈ స్టెప్స్ అన్నీ కూడా మనం స్లేవ్ సర్వర్స్లో చేయాలండి. లాంచ్ ఇన్స్టెన్సెస్ ఆల్రెడీ లాంచ్ అయిపోయి ఉన్నాయి. డోంట్ నీడ్ టు, జస్ట్ కనెక్ట్ slave 1 అండ్ దెన్ slave 1. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ అప్డేట్ చేద్దాం. స్టెప్ 7, రీస్టార్ట్ SSHD. దానికి కమాండ్ ఏంటి? systemctl రీస్టార్ట్ SSHD. సో ఈ 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవసరం లేదండి దీనిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, లెట్స్ గో టు రూట్ యూజర్. ఫస్ట్ ఏం చేసాం, మనం జెన్కిన్స్ని సెటప్ చేసాం మాస్టర్లో, కానీ ఇప్పుడు స్లేవ్లో సెటప్ చేయకూడదండి. స్లేవ్లో సెటప్ చేయకూడదు, ఎందుకంటే మనకి మాస్టర్లో జెన్కిన్స్ ఉండి స్లేవ్లో కూడా జెన్కిన్స్ ఉంది అనుకోండి, అప్పుడు మాస్టర్కి స్లేవ్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఉండదు కదా, రెండు ఒకటే కదా. రెండు ఒకటే అయినప్పుడు ఒకటి మాస్టర్ ఇంకొకటి స్లేవ్ ఎలా అయ్యింది? మనకి ఎప్పుడు కూడా జెన్కిన్స్ అనేది మాస్టర్లో మాత్రమే ఉండాలి, స్లేవ్లో మనం జెన్కిన్స్ అనేది ఇన్స్టాల్ చేయకూడదు. సో ఇక్కడ వరకు ఒక పార్ట్ అయితే, నెక్స్ట్ పార్ట్లో మనం ఏం చేయాలి చూడండి. స్టెప్ 8, కనెక్ట్ slave 1 సర్వర్. slave 1 సర్వర్ని కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ 9, ఇక్కడ డిపెండెన్సీస్ కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాము, సెటప్ జెన్కిన్స్ ఇన్ మాస్టర్ అని చెప్పేసి మాస్టర్లో ఎలా చేసాము, మాస్టర్లో మనం జెన్కిన్స్ని సెటప్ చేస్తే జెన్కిన్స్ యూజర్ వచ్చాడు, కానీ ఇక్కడ జెన్కిన్స్ సెటప్ చేయకూడదు, కానీ యూజర్ కావాలి. అలా పాసిబులేనా? జెన్కిన్స్ని సెటప్ చేయకుండా జెన్కిన్స్ యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చా? అఫ్ కోర్స్ చేసుకోవచ్చు. క్రియేట్ జెన్కిన్స్ యూజర్, మాన్యువల్గా చేస్తున్నాం అంతే డిఫరెన్స్. యూజర్ యాడ్ జెన్కిన్స్. సో యూజర్ యాడ్ జెన్కిన్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, cat_etc/passwd అనిస్తే, సో ఇక్కడ జెన్కిన్స్ యూజర్ వచ్చాడు. దీనికి ఫాల్స్ ఉందా, బ్యాష్ ఉందా?
బ్యాష్. అందుకని ఫాల్స్ తీసి బ్యాష్ అని చెప్పేసి మార్చాం. ఈ పాయింట్లో మీరు చూసుకున్నట్లయితే, సో ఇక్కడ VIM /etc పాస్వర్డ్లో మనం జెన్కిన్స్ యూజర్కి ఫాల్స్ తీసేసి బ్యాష్ అని చెప్పేసి మార్చాం. కానీ ఇప్పుడు అవసరం ఉందా? లేదు, డైరెక్ట్గా బ్యాష్ అని చెప్పేసి ఉంది. బ్యాష్ అని ఉంటే డైరెక్ట్గా మనం ఆ యొక్క యూజర్ లోపలికి లాగిన్ అయిపోవచ్చు కదా. చెప్పండి, ఇప్పుడు అవసరం ఉందా లేదా? ఐ థింక్ మీకు ఇది అర్థమైనట్లేదు. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. జెన్కిన్స్ సర్వర్ని, జెన్కిన్స్ అనే ఒక యూజర్ మనకి ఆటోమేటిక్గా వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఆ పాత్ బిన్లో ఫాల్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇలా మనం ఉన్నప్పుడు మనం లాగిన్ అవ్వలేము. నో లాగిన్ అవ్వలేము అనమాట. గైస్ 1 సెకండ్ ప్లీజ్. యా, సో ఇలా ఉన్నప్పుడు లాగిన్ అవ్వలేము. మనం ఎప్పుడు లాగిన్ అవుతామంటే bin/bash అని చెప్పేసి ఉన్నప్పుడు లాగిన్ అవుతాం. సో అందుకని మనం ఇందాక చేంజ్ చేసాం. బట్ ఎప్పుడైతే ఇప్పుడు మనం మాన్యువల్గా ఒక యూజర్ని క్రియేట్ చేస్తామో, ఎప్పుడైతే ఒక యూజర్ని క్రియేట్ చేస్తామో /bin/bash అని చెప్పేసి డైరెక్ట్గా వస్తుంది. బ్యాష్ అని డైరెక్ట్గా ఉన్నప్పుడు ఇంక మనం మార్చాల్సిన అవసరం లేదనమాట. దట్స్ వై ఆటోమేటిక్ మీన్స్ వైల్ ఇన్స్టాలింగ్ జెన్కిన్స్. ఎస్ తేజ. నెక్స్ట్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం ఇక్కడ? ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం? passwd జెన్కిన్స్కి పాస్వర్డ్ సెట్ చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లెట్స్ సెటప్ పాస్వర్డ్ టు ద జెన్కిన్స్. ఏంటి సర్వర్ స్ట్రక్ అయిపోయింది, 1 సెకండ్. Okay, let's go to user passwd jenkins. ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం. డన్. లెట్స్ క్లియర్ ద స్క్రీన్ అండ్ అప్డేట్ దిస్ పాయింట్. Step 10, set a password to Jenkins user. నెక్స్ట్ స్టెప్ ఏముంది? పాస్వర్డ్ సెట్ చేసాం అండ్ ఇంక ఇది అవసరం లేదని చెప్పాను. రూట్ పర్మిషన్స్ అన్నీ కూడా జెన్కిన్స్ యూజర్కి రావాలి. సో దాని కమాండ్ ఏంటి? స్టెప్ 11, root permissions is equal to Jenkins user. రూట్ పర్మిషన్స్ అన్ని కూడా జెన్కిన్స్ యూజర్కి రావాలి. దాని కమాండ్ vi sudo. జస్ట్ vi sudo అని చెప్పేసి ఇవ్వండి. vi sudo. లైన్ నెంబర్ ఎంత అంటే 100th లైన్లో ఈ లైన్ మొత్తాన్ని కాపీ చేసుకుందాం. yy అండ్ p. నెక్స్ట్ ఇన్సెట్ మోడ్కి వెళ్ళిపోయి ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి మనది? జెన్కిన్స్. vi sudo జెన్కిన్స్ కాదండి, జస్ట్ vi sudo మాత్రమే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఆల్కి ముందు నో passwd అని చెప్పేసి ఇస్తాం, అంతే. నౌ సేవ్ అండ్ క్విట్. సో ఇక్కడ ఏవైతే మనం స్టెప్ చేసామో అదే చేసాము. ఇన్ రూట్ పర్మిషన్స్ ఇన్ లైన్ నెంబర్ 101 మనం దీన్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ తర్వాత పాస్వర్డ్ అథెంటికేషన్ ఉంటుంది అనమాట. ఈ పాస్వర్డ్ అథెంటికేషన్ నో నుంచి ఎస్ అని చెప్పేసి పెట్టాలి. vi/etc/లో sshలో sshd_config. సో ఇక్కడ లైన్ నెంబర్ 63. క్యాపిటల్ ఏ ఇస్తే ఎండ్ ఆఫ్ ది లైన్కి వెళ్ళిపోతాం. నో తీసేసి ఎస్ అని చెప్పేసి పెట్టండి. అండ్ దెన్ సేవ్ అండ్ ఎగ్జిట్. సో సేమ్ స్టెప్. నెక్స్ట్, సో SSHD అనే ఒక సర్వీస్ యొక్క కాన్ఫిగరేషన్స్ని మనం చేంజ్ చేసాం. చేంజ్ చేసినప్పుడు ఏం చేయాలి? కాన్ఫిగరేషన్ చేంజ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు రీస్టార్ట్ ద సర్వీస్. SSHD అనే ఒక సర్వీస్ని మనం రీస్టార్ట్ చేయాలి.
Step 12. Next, last one, we have to restart it, which is step 13. systemctl restart SSHD done. అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏవైతే స్టెప్స్ చేసామో స్లేవ్లో, ఇక్కడ చూడండి హిస్టరీ ఇస్తున్నా, స్లేవ్లో ఏవైతే స్టెప్స్ చేసామో ఈ 6 స్టెప్స్ అన్నీ కూడా మనం స్లేవ్ 2లో చేయాలి. స్లేవ్ 2లో యూజర్ యాడ్ చేయాలి, ఆ యూజర్కి ఒక పాస్వర్డ్ సెట్ చేయాలి, తర్వాత vi sudo అంటే రూట్ పర్మిషన్స్ అన్ని కూడా జెన్కిన్స్కి ఇవ్వాలి. నెక్స్ట్ SSHD కాన్ఫిగరేషన్లో పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని చెప్పేసి పెట్టాలి, అండ్ systemctl రీస్టార్ట్ SSHD అని ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనం మళ్ళీ స్లేవ్ 2లో చేయాలన్నమాట. గో టు స్లేవ్ 2, కనెక్ట్ అండ్ దెన్ కనెక్ట్. నెక్స్ట్ లెట్స్ గో టు రూట్ యూజర్, sudo space -i. సో ఇక్కడ చూడండి హిస్టరీలో ఫస్ట్ ఏం చేసాం, ఒక యూజర్ని యాడ్ చేసాం, యూజర్ యాడ్ జెన్కిన్స్. నెక్స్ట్ ఆ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేసాం, passwd జెన్కిన్స్, రీటైప్ పాస్వర్డ్, డన్. థర్డ్ స్టెప్ ఏంటి, వాట్ విల్ బి ద థర్డ్ స్టెప్? చూడండి ఇక్కడ vi sudo ఇక్కడ 100th లైన్కి వెళ్ళిపోయి yypi అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇక్కడ జెన్కిన్స్ చేసి ఆల్కి ముందు నో పాస్ wd అని చెప్పేసి ఇవ్వాలి. నెక్స్ట్ పాస్వర్డ్ అథెంటికేషన్, ETCలో SSHలో SSHD config 63rd లైన్ పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్. నెక్స్ట్ దీని తర్వాత systemctl రీస్టార్ట్ SSHD. సో మొత్తం మనం చేయాల్సింది ఇక్కడ సింపుల్ అండి, 5 స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే యూజర్ని యాడ్ చేసాం, తర్వాత పాస్వర్డ్ని పెట్టాం, రూట్ పర్మిషన్స్ మిస్డ్, రూట్ పర్మిషన్స్ ఇచ్చాం కదా కాసి, క్లాస్ ఇక్కడ వింటున్నారు మీరు ఒకసారి చూడండి. రూట్ పర్మిషన్స్ ఇచ్చాం కదా vi sudoలో, చూడండి ఇక్కడ మిస్ అవ్వలేదా? సి లైక్ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ జెన్కిన్స్ యూజర్ యాడ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఆ యూజర్కి మనం పాస్వర్డ్ సెట్ చేస్తున్నాం, ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఏంటి, రూట్ పర్మిషన్స్ అన్నీ కూడా మనం జెన్కిన్స్కి ఇస్తున్నాం అనమాట, అంటే vi sudo. అక్కడ ఏ లైన్ అంటే 100th లైన్. నెక్స్ట్ పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్, పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది ఎస్, ఇక్కడ ఏ లైన్ నెంబర్ 63rd లైన్. నెక్స్ట్ ఇంకా systemctl రీస్టార్ట్ SSHDని రీస్టార్ట్ చేస్తున్నాం. ఈ 5 స్టెప్స్, ఇవి ఏమైనా కష్టంగా ఉన్నాయా? ఇది గుర్తుపెట్టుకోవటం, ఈ ఆర్డర్ ఈజీయేనా? మీరు ఎన్ని స్లేవ్స్లో చేసినా సేమ్ ఇదేనండి, ఇవే స్టెప్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా కామన్. కనెక్ట్ slave 1 అండ్ slave 2, ఇక్కడ కనెక్ట్ slave 1 అండ్ slave 2 సర్వర్స్, రెండిట్లో సేమ్ యాక్షన్స్ కాబట్టి మొత్తం 2 ఇక్కడ పెట్టేశాను. అండ్ పర్ఫార్మ్ దీస్ కమాండ్స్. నెక్స్ట్ సో ఇక్కడతో కూడా ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఏంటి, జస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం అంతే, ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి కనెక్ట్ చేసామా. నౌ ఇట్స్ టైమ్ టు కనెక్ట్ ది సర్వర్స్. ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మన ఆర్కిటెక్చర్ ఏంటంటే, మనకి ఒక మాస్టర్ ఉన్నాడు. సో యాజ్ దిస్ ఈస్ ద మాస్టర్ అండ్ slave 1 slave 2 ఇలా ఉన్నాయి. సో slave 1ని తీసుకొచ్చి మాస్టర్తో కనెక్ట్ చేయాలి, slave 2ని కూడా తీసుకొచ్చి మాస్టర్తోనే మనం కనెక్ట్ చేయాలన్నమాట. ఇది మన ఎయిమ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరే సర్వర్ని మన సర్వర్కి తీసుకురావాలి అంటే మన సర్వర్లో ఒక కీ ఉండాలండి. ఏముండాలి? కీ. సో ఒక కీ అనేది ఎలా జనరేట్ చేస్తాం, హౌ టు జనరేట్ ఏ కీ.
ఆల్రెడీ మనం గిట్ హబ్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం ఇది. ఎస్, SSH-keygen. ఒకసారి ఇక్కడ మీరు వెయిట్ ఎ సెకండ్, ఇది రిఫ్రెష్ చేస్తున్నా, ఐ థింక్ స్ట్రక్ అయిపోయినట్లుంది. గో టు యూజర్. ఎస్. సో LL-A ఇస్తే .ssh ఉంటుంది అనమాట. CD/.sshకి వెళ్ళిపోతే ఇక్కడ ఆథరైజ్డ్ కీస్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంది. దీనిలో డేటా ఏమైనా ఉందా? ఈస్ దేర్ ఎనీ డేటా హియర్? చూడండి, ఇక్కడ క్యాట్ ఆథరైజ్డ్ డేటా అని ఇస్తుంటే దెర్ ఈస్ నో కీస్ అండ్ ఒకటే ఫైల్ ఉంది. బట్ ఎప్పుడైతే మీరు ఒక కీని జనరేట్ చేస్తారో SSH-keygen అని చెప్పేసి ఒకటి జనరేట్ చేయండి. జనరేట్ చేసాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఒక పబ్లిక్ కీ వచ్చింది, అదే విధంగా ఒక ప్రైవేట్ కీ కూడా వచ్చింది. వీ హ్యావ్ పబ్లిక్ కీ అండ్ దెన్ ప్రైవేట్ కీ. మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న పబ్లిక్ కీని వేరే సర్వర్తో మనం షేర్ చేసుకుంటున్నాం. సో మీరు ఈ సర్వర్లో చూడండి, CD/.sshకి వెళ్ళిపోతే ఇక్కడ LL ఇస్తున్నాను. ఇక్కడ ఏమైనా కీ ఉందా మనకి? ఈస్ దర్ ఎనీ కీ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ slave 1? నో. అయితే నా దగ్గర ఉన్న 2 కీస్లో నుంచి ఈ పబ్లిక్ కీని తీసుకువెళ్ళి మాస్టర్లో ఉన్న పబ్లిక్ కీని తీసుకెళ్ళి slave 1కి షేర్ చేస్తున్నాను అనమాట. ఎలా? SSH-copy-id స్పేస్, ఇక్కడ ఏ యూజర్ క్రియేట్ చేసామండి మనం ప్రతి సర్వర్లో కూడా కామన్గా? జెన్కిన్స్ @ ఈ ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ IP అడ్రస్ కానీ ప్రైవేట్ IP అడ్రస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద పబ్లిక్ IP అడ్రస్ అండ్ పబ్లిక్. సో ఆర్ యూ షూర్, డూ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఇక్కడ జెన్కిన్స్ @ అని చెప్పేసి ఈ సర్వర్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. 13.233 అంటే ఇది ఈ సర్వర్ అండి. 13.233.46.178 అంటే ఈ సర్వర్లో మనం జెన్కిన్స్ యూజర్కి ఒక పాస్వర్డ్ పెట్టాం కదా, ఆ పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. slave 1లో జెన్కిన్స్ యూజర్కి ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేశాం. చూడండి, నెంబర్ ఆఫ్ కీస్ యాడెడ్ 1. కీస్ యాడ్ అయిపోయాయంట. ఇంతకుముందు .ssh ఇస్తే ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్లో ఇంతకుముందు డేటా ఏం లేదు, 0. బట్ ఇప్పుడు ఇక్కడ LL ఇస్తే అదే ఫైల్ ఉంది, బట్ ఈ షేర్ అవ్వలేదండి. వెయిట్ ఏ సెకండ్, ఈ షేర్ అవ్వాలి. క్యాట్ ఆథరైజ్డ్ కీస్ ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాం. వెయిట్ ఫర్ ఏ సెకండ్. SSH ఇప్పుడు ఆ సిస్టమ్ లోపలికి మనం లాగిన్ అవ్వాలి అంటే SSH స్పేస్ జెన్కిన్స్ @ ఆ సిస్టమ్ యొక్క పబ్లిక్ IP అడ్రస్ ఇవ్వండి. సో ఇక్కడికి లాగిన్ అయిపోయాం. బట్ ఆ కీ అనేది మనకి ఇక్కడ స్టోర్ అవ్వాలి. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ స్టోర్డ్. ఓకే, ఐ గాట్ ఇట్. మనం ఇక్కడ ఏంటంటే బేసిక్గా రూట్ యూజర్లో చెక్ చేస్తున్నాం. లెట్స్ గో టు జెన్కిన్స్ యూజర్. జెన్కిన్స్ యూజర్కి వెళ్ళిపోయి CD/.sshకి వెళ్ళిపోయి ఇక్కడ LL ఇస్తే ఆథరైజ్డ్ కీస్లో ఇక్కడ డేటా ఉంది చూడండి. మనం జెన్కిన్స్ యూజర్లో ఉన్న డేటా రూట్ యూజర్లో కనపడదు కదా, అందుకని. సో ఇప్పుడు డేటా ఉందా ఇక్కడ? సేమ్ మీకు ఇక్కడ ఉన్న డేటా 172.31.2.116 అంటే ఇది ఏ IP అడ్రస్? మాస్టర్ యొక్క IP అడ్రస్. మీరు ఇక్కడ క్రాస్ చెక్ చేసుకుంటే 172.31.2.116 ఇదేనా? ఇది 172.31.2.116 అని. సో ఇక్కడ నేను ఏం చేశానంటే చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తున్నా. we have master and then we have slave. ఇదేమో మాస్టర్ సర్వర్ అనమాట, ఇదేమో slave 1. సో మాస్టర్లో నేను ఒక కీని జనరేట్ చేశాను. ఈ కీని జనరేట్ చేసినప్పుడు నాకు ఒక పబ్లిక్ కీ వచ్చింది, అదే విధంగా ఒక ప్రైవేట్ కీ వచ్చింది అనమాట. సో నా దగ్గర ఉన్న పబ్లిక్ కీని నేను ఈ స్లేవ్ సర్వర్స్తో షేర్ చేసుకున్నా. సో అప్పుడు ఇక్కడ ఆథరైజ్డ్ కీస్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లోకి నా పబ్లిక్ కీ అనేది కాపీ అయింది. ఓకే, అది కూడా ఏ యూజర్లో? జెన్కిన్స్ యూజర్లో కాపీ అయింది అనమాట. ఇది నేను చేసింది. మళ్ళీ ఇంకొకసారి slave 2ని కనెక్ట్ చేసుకొని చెప్తాను చూడండి. సో ఫస్ట్ slave 2ని కనెక్ట్ చేసుకోవాలి అంటే మనం slave 1 నుంచి లాగిన్ అవ్వాలి. ప్రజెంట్ మనం ఏ సర్వర్లో లాగిన్ అయ్యి ఉన్నాం? ఇక్కడ ఇది మాస్టరే, కానీ IP అడ్రస్ చూస్తే దేని ఉంది ఇక్కడ? 172.31.15.45. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా?
బోత్ ద ఐపీ అడ్రసెస్ ఆర్ మ్యాచింగ్ ఆర్ నాట్? నో, మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఇది వేరే సర్వర్ అనమాట. 15.45 అంటే ఇదే కదా, 15.45 అంటే మనం ఇక్కడ స్లేవ్ సర్వర్లో లాగిన్ అయి ఉన్నామని మీనింగ్. మీరు ఇంకా ఫర్దర్గా క్రాస్ చెక్ చేసుకోవాలంటే లెట్స్ క్రియేట్ సమ్ ఫైల్స్ హియర్. టచ్ ఫైల్ అనే ఒక సిరీస్తో 1.3 ఫైల్స్ .text ఫార్మెట్లో క్రియేట్ చేస్తున్నాం. ఈ 3 ఫైల్స్ కూడా మీకు ఇక్కడ క్రియేట్ అయ్యాయో లేదో చూడండి. హోమ్ డైరెక్టరీలో క్రియేట్ అయ్యాయి జెన్కిన్స్ యూజర్లో. పోనీ మీరు ఇక్కడ డిలీట్ చేయండి, అవి ఇక్కడ కూడా డిలీట్ అయిపోతాయి, ఎందుకంటే రెండు ఒకటే సర్వర్ కాబట్టి. సో అయితే స్లేవ్ 1 నుంచి ఎగ్జిట్ అయిపోయి మాస్టర్కి వచ్చేసేయండి. వీఆర్ ఇన్ మాస్టర్ రైట్ నౌ. సో ఇప్పుడు మాస్టర్ ఐపీ అడ్రసెస్ అయితే మీకు రెండు మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్, సో మళ్ళీ కనెక్ట్ చేస్తున్నా, ఈసారి స్లేవ్ 2ని కనెక్ట్ చేస్తున్నా. చూడండి ఎలా కనెక్ట్ చేస్తామంటే, ఫస్ట్ మన దగ్గర ఉన్న కీని ఈ స్లేవ్ సర్వర్కి మనం యాడ్ చేస్తాం. లెట్స్ లాగిన్ ఇంటూ జెన్కిన్స్ యూజర్ ఫస్ట్. జెన్కిన్స్ యూజర్లో cd స్పేస్ .ssh అనే ఒక ఫోల్డర్కి వెళ్దాం. SSH ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఓకే, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఇక్కడ అసలు SSH అనే ఒక ఫోల్డర్ లేదు మీరు చూసుకున్నట్లయితే. అండ్ నేను ఎప్పుడైతే ఇక్కడ మాస్టర్కి వచ్చి కాపీ చేస్తున్నాను, ఎలా కాపీ చేస్తాం? SSH హైఫన్ కాపీ హైఫన్ ఐడి స్పేస్ జెన్కిన్స్ @ దీని యొక్క ఐపీ అడ్రస్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఏదైనా పర్లేదు. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద పబ్లిక్. ఆర్ యూ షుడ్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? ఎస్. సో జెన్కిన్స్ స్లేవ్ 2లో ఉన్న జెన్కిన్స్ యూజర్కి పెట్టిన పాస్వర్డ్ అడుగుతుంది. స్లేవ్ 2లో జెన్కిన్స్ యూజర్కి ఇచ్చిన పాస్వర్డ్. సో నెంబర్ ఆఫ్ కీస్ యాడెడ్ 1 కీ యాడ్ అయిపోయింది. ఇంతకుముందు LL స్పేస్ హైఫన్ ఏ అని ఇస్తే ఒక 5 ఫైల్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఇప్పుడు LL స్పేస్ హైఫన్ ఏ ఇస్తే .ssh క్రియేట్ అయింది ఆటోమేటిక్గా. అండ్ ఇఫ్ యూ గో టు .ssh, ఈ .sshలో ఆథరైజ్డ్ కీస్లో చూసుకుంటే క్యాట్ ఆథరైజ్డ్ కీస్ నా యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్, పబ్లిక్ కీ అనేది ఇక్కడ కాపీ అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు మీరు మాస్టర్ నుంచే స్లేవ్ లోపలికి లాగిన్ అవ్వాలి అంటే, మనం ఇప్పుడు మాస్టర్లో ఉన్నాం, మాస్టర్ నుంచి స్లేవ్ 2కి లాగిన్ అవ్వాలి అంటే SSH స్పేస్ జెన్కిన్స్ @ ఆ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వండి. డైరెక్ట్గా లాగిన్ అయిపోయాం. చూడండి ఇప్పుడు మనం ఎక్కడికి లాగిన్ అయ్యాం? 172.31.2.63. చూడండి 172.31.2.63 అంటే స్లేవ్ 1లో ఉన్నట్టే కదా. ఇంకా మీరు క్రాస్ చెక్ చేయాలంటే టచ్ అని చెప్పేసి ccit.txt అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇక్కడ క్రియేట్ చేసిన ఫైల్ మీకు ఇక్కడ ఉంటుంది హియర్. అండ్ ఇఫ్ యూ డిలీట్ దిస్ ఫైల్, ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఇది మీకు ఉండదు అనమాట ఇలా. సో ఇలా మనం వేరే స్లేవ్స్ని తీసుకొచ్చి మన జెన్కిన్స్తో కనెక్ట్ చేసుకుంటాం. అర్థమైందా ఇది అందరికీ? సో ఇప్పుడు మీరు స్లేవ్ 1 మాస్టర్ నుంచి ఒకసారి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి మాస్టర్కి వచ్చేద్దాం. ఇప్పుడు మనం మాస్టర్లో ఉన్నాం. మాస్టర్ నుంచి కావాలంటే వేరే ఏ సర్వర్కైనా డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఎలా లాగిన్ అవుతాం? SSH స్పేస్ జెన్కిన్స్ @ మీరు ఏ సర్వర్కి అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చేస్తే డైరెక్ట్గా లాగిన్ అయిపోతాం. ప్రతిసారి ఇంకా మనల్ని పాస్వర్డ్ అడగదు అనమాట. ఎందుకు పాస్వర్డ్ అడగదు అంటే, సపోజ్ మీరు ఉన్నారండి, మీరు ఫస్ట్ టైం మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాచ్మెన్ ఎవరు బాబు నువ్వు అని చెప్పేసి అడుగుతారు. వెళ్ళిన ప్రతిసారి అయితే అడగడు కదా. అక్కడ తను గుర్తుపెట్టుకుంటాడు అనమాట, మీరు పలానా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి. ఇక్కడ కూడా ఏంటంటే, మనం ఎప్పుడైతే పాస్వర్డ్ ఇస్తామో ఆ పాస్వర్డ్ అనేది అక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ టైం మాత్రమే అలాగా పాస్వర్డ్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. తర్వాత నుంచి ప్రతిసారి డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు, ఆ పాస్వర్డ్ ఎటు స్టోర్ అయిపోయింది కాబట్టి. నౌ ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ టు స్లేవ్ 2కి కనెక్ట్ అవుదాం అనుకుంటున్నా. కమాండ్ ఏంటి? SSH స్పేస్ జెన్కిన్స్ @ ఆ స్లేవ్ 2 యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇస్తాం. సో ఒకవేళ స్లేవ్ 1 అయితే సేమ్ కమాండ్ SSH స్పేస్ జెన్కిన్స్ @ స్లేవ్ 1 పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఇది కూడా ఒకసారి డాక్యుమెంట్లో అప్లోడ్ చేస్తాను. Now it's time to connect the servers. So go to step 14.
go to master server and అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే జెన్కిన్స్ యూజర్కి వెళ్ళే చేయాలి యాక్టివిటీస్ అన్నీ కూడా, బట్ నేను మాస్టర్ నుంచి చేశాను. దట్స్ ఓకే. వీ కాంట్ గివ్ ప్రైవేట్ ఐపీ ఆల్సో. ప్రైవేట్ ఐపీ ఇవ్వచ్చు, చెప్పాను కదా ఇందాక ఏదైనా ఇవ్వచ్చు అని. సో గో టు మాస్టర్ సర్వర్ అండ్ లాగిన్ ఇంటూ జెన్కిన్స్ యూజర్కి లాగిన్ అవుతాం. సో ఇక్కడ బ్యాష్ అని చెప్పేసి వస్తుంది అనమాట మీకు ఇట్లా. తర్వాత వీ హ్యావ్ టు జనరేట్ ఏ కీ. స్టెప్ 15 జనరేట్ ఏ కీ. సో దీనికి కమాండ్ SSH-keygen అని చెప్పేసి ఇస్తాం. నెక్స్ట్ స్టెప్ 16 కాపీ పబ్లిక్ కీ టు స్లేవ్ సర్వర్స్. సో దాని కమాండ్ ఏంటి? SSH-copy-id space Jenkins@IP address. It may be public or private. So slave 1 అయినా slave 2 అయినా చేస్తాం. తర్వాత స్టెప్ 17 కనెక్ట్ టు స్లేవ్ సర్వర్. సో దీని కమాండ్ SSH-Jenkins@IP అడ్రస్. మీరు పబ్లిక్ ఇస్తే పబ్లిక్ ఇవ్వాలి, ప్రైవేట్ ఇస్తే ప్రైవేట్ ఇవ్వాలి అనమాట. సో ఇదండి మాస్టర్ అండ్ స్లేవ్కి సంబంధించిన ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే 3 సర్వర్స్ తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఓవరాల్గా ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను చూడండి. ఇప్పటి వరకు మనం చేసింది స్లేవ్ సర్వర్ తీసుకున్నాం, మాస్టర్ సర్వర్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ మాస్టర్ సర్వర్ తీసుకొని దీనిలో జెన్కిన్స్ సెటప్ చేసుకున్నాం. నెక్స్ట్ స్లేవ్ సర్వర్స్లో ఒక 2 సర్వర్స్ తీసుకున్నాం, విచ్ ఈస్ slave 1 and slave 2. ఇదేమో slave 2 అంటున్నారు. సో slave 1ని తీసుకొచ్చి మనం మాస్టర్తో కనెక్ట్ చేసాం, slave 2ని కూడా తీసుకొచ్చి మనం మాస్టర్తో కనెక్ట్ చేసాం. వేరే సర్వర్ మన సర్వర్తో కనెక్ట్ అవ్వాలి అంటే మన దగ్గర ఏముండాలి? వేరే సర్వర్ మన సర్వర్తో కనెక్ట్ అవ్వాలి అంటే మన దగ్గర ఒక కీ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు అదే ప్రాసెస్లో నేను మాస్టర్ని తీసుకొచ్చి స్లేవ్ 1తో కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, స్లేవ్ 2ని కూడా స్లేవ్ 1తో కనెక్ట్ చేయాలి. అప్పుడు స్లేవ్ 1 దగ్గర ఏముండాలి? ఇక్కడ కూడా ఒక కీ ఉండాలి. సో మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే స్లేవ్ 1కి లాగిన్ అయిపోయి ఇక్కడ ఒక కీని జనరేట్ చేయాలి. ఏ యూజర్లో? జెన్కిన్స్ యూజర్లో. సో ఇందాక నేను బేసిక్గా రూట్ యూజర్లో చేశాను, బట్ మనం చేయాల్సింది జెన్కిన్స్లో అనమాట. దట్స్ ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం జెన్కిన్స్ యూజర్లో ఉన్నాం, స్లేవ్ 1లో. ఇక్కడ ఒక కీని జనరేట్ చేయండి, SSH-keygen. సో ఇప్పుడు cd-space.sshకి వెళ్ళిపోతే ఇక్కడ కూడా మీకు పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ ఉంది. మన దగ్గర ఉన్న పబ్లిక్ కీని ఇప్పుడు వేరే వాటితో మనం షేర్ చేసుకోవాలి. సపోజ్ స్లేవ్ 2తో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. కమాండ్ ఏంటి? స్లేవ్ 2తో షేర్ చేయాలి అంటే SSH-copy-id space Jenkins@slave2 యొక్క IP address. So I'm going with the public IP address today. Copy this public IP address and paste it here. Yes. పాస్వర్డ్ ఇచ్చేసాను, కీ యాడ్ అయిపోయింది. చూడండి, నెంబర్ ఆఫ్ కీస్ యాడెడ్ 1. ఇప్పుడు ఆ మెషిన్కి కనెక్ట్ అవ్వాలి అంటే కమాండ్ వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ, SSH-Jenkins@IP అడ్రస్. చూడండి, స్లేవ్ 2కి కనెక్ట్ అయిపోయాం అంటే స్లేవ్ 2ని మన దాంట్లో యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మాస్టర్ని కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ఇక్కడ కీ ఉంది, మళ్ళీ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. SSH-copy-id space Jenkins@master యొక్క పబ్లిక్ IP అడ్రస్ ఇవ్వండి అండ్ దెన్ పేస్ట్ ఇట్ హియర్. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్, కీ యాడ్ అయిపోయింది. నౌ SSH-Jenkins@IP అడ్రస్ ఇస్తే ఇక్కడ బ్యాష్ అని చెప్పేసి వచ్చింది. బ్యాష్ అంటే ఏంటి మీనింగ్? మాస్టర్ సర్వర్లో జెన్కిన్స్ యూజర్ అని. నెక్స్ట్ ఎగ్జిట్. ఇలా స్లేవ్ 2కి కూడా స్లేవ్ 1కి కూడా మనం మాస్టర్ని స్లేవ్ 1 యాడ్ చేసాం. ఆర్కిటెక్చర్లో చూసుకున్నట్లయితే మనం స్లేవ్ 1కి తీసుకొచ్చి మాస్టర్ని యాడ్ చేసాం, అదే స్లేవ్ 1కి
slave 2 కూడా యాడ్ చేసాం. ఇప్పుడు slave 2కి కూడా మాస్టర్ని తీసుకొచ్చి యాడ్ చేయాలి, అదేవిధంగా slave 1 యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మళ్ళీ మనం slave 2లో ఏం చేయాలి? వేరే సర్వర్ ఇప్పుడు slave 2తో కనెక్ట్ చేయాలంటే మళ్ళీ దీనికి కూడా ఒక కీ అనేది కావాలి. ఏ యూజర్లో? జెన్కిన్స్ యూజర్లో. ఇక్కడ కూడా ఒక కీని జనరేట్ చేద్దాం. లెట్స్ గో టు యూజర్ cd స్పేస్ డాట్ sshకి వెళ్ళిపోతే మీకు బేసిక్గా ఇక్కడ పబ్లిక్ కీ ప్రైవేట్ కీ ఉండదు. ssh హైఫన్ కీజన్. సో ఇప్పుడు మీకు పబ్లిక్ కీ ప్రైవేట్ కీ వచ్చింది. దీన్ని వేరే దాంతో షేర్ చేయాలంటే ssh హైఫన్ కాపీ హైఫన్ id స్పేస్ జెన్కిన్స్ @ సో వీటి యొక్క పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ఇచ్చేసేయండి. కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ దెన్ పేస్ట్ హియర్, ఎస్ అండ్ పాస్వర్డ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి లాగిన్ అవ్వాలి అంటే జెన్కిన్స్ @ ఐపీ అడ్రస్, సారీ ssh ఇవ్వలేదు ముందు, ssh స్పేస్ జెన్కిన్స్ లాగిన్ అయిపోయాం. నెక్స్ట్ ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మన సిస్టమ్కి వచ్చేసి ఇక్కడ నుంచి మాస్టర్కి కనెక్ట్ చేసుకుందాం. కాపీ ద మాస్టర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ slave 2లో ssh హైఫన్ కాపీ హైఫన్ id స్పేస్ జెన్కిన్స్ @ ఐపీ అడ్రస్, ఎస్ కనెక్ట్. నెక్స్ట్ ssh స్పేస్ జెన్కిన్స్ @ ఐపీ అడ్రస్ ఇస్తే ఇప్పుడు బ్యాష్ వచ్చింది. బ్యాష్ అంటే ఏ సర్వర్ అని మీనింగ్? మాస్టర్ సర్వర్లో ఉన్న జెన్కిన్స్ యూజర్ అని మీనింగ్. ఇలా అన్ని సర్వర్స్ని మనం అన్ని సర్వర్స్తో కనెక్ట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ నోన్ హోస్ట్ అని చెప్పేసి ఉంది కదా, మన సర్వర్ ఏ సర్వర్స్తో కనెక్ట్ అయింది, మన సర్వర్కి ఏ సర్వర్స్ అనేవి కనెక్ట్ అయ్యాయో తెలుసుకోవాలి అంటే నోన్ హోస్ట్స్ ఓపెన్ చేయండి. సపోజ్ ఇక్కడ slave 2 ఉంది. slave 2కి మనం ఏ సర్వర్స్ కనెక్ట్ చేసామండి? slave 2కి మనం ఏ సర్వర్స్ కనెక్ట్ చేసామో తెలుసుకోవాలనుకుంటున్నాం. మాస్టర్ అండ్ slave 1 కదా, సో ఆ యొక్క ఐపీ అడ్రసెస్ దీనిలో ఉంటాయి. ఇఫ్ యూ యూస్ క్యాట్ నోన్ హోస్ట్ ఇక్కడ ఐపీ అడ్రసెస్ ఉంటాయి అన్నమాట. చూడండి 13.233.46.178 ఇదే కదా, 13.233.46.178. తర్వాత నెక్స్ట్ వన్ 3.7.71.12 3.7.71.12 మాస్టర్. అంటే మాస్టర్ slave 1 ఈ సర్వర్కి కనెక్ట్ అయి ఉన్నాయని నోన్ హోస్ట్ అనే ఒక ఫైల్లో చూడొచ్చు. ఇక్కడ కూడా అంతే, నోన్ హోస్ట్ ఉంటుంది. నోన్ హోస్ట్ ఫైల్ మనకి ఏం చెప్తుంది? మన సర్వర్కి ఏ సర్వర్స్ అయితే కనెక్ట్ అయ్యాయో వాటి యొక్క ఐపీ అడ్రసెస్ అనేవి స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఇవాళ కాన్సెప్ట్. ఇంతవరకు జరిగిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు అన్మ్యూట్ చేసి అడగచ్చు. వాట్ ఈస్ ద పాస్వర్డ్ దట్ యూ హ్యావ్ గివెన్? ఐ మిస్డ్ ఫస్ట్ 20 minutes సెషన్. పాస్వర్డ్ అనేది మన ఇష్టం తేజ. ఒక యూజర్కి మీరు పాస్వర్డ్ అనేది మీరు ఎలా అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. యూజర్ యాడ్ అని చెప్పేసి ఒక యూజర్ క్రియేట్ చేసుకొని passwd అని చెప్పేసి దానికి ఒక పాస్వర్డ్ పెట్టండి. దట్స్ అప్ టు యువర్ విష్. ఓకే, మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఉంది, యూ కెన్ ఆస్క్ యువర్ క్వెరీస్. సార్ రేపు ఒకటేనా సార్ జెన్కిన్స్? లేదండి, జెన్కిన్స్ లో మెయిన్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఆ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ రేపు చెప్తాను. సార్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ సార్ యాన్సిబుల్. సరే SSHD కాన్ఫిగ్ ఫైల్ అంటే అసలు ఏంటి సార్? ఫైల్ SSHD అనేది ఒక సర్వీస్ అన్నమాట. సో ఆ సర్వీస్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్. ఓకే, 100th లైన్ 63rd లైన్ అనేది ఎప్పుడు ఫిక్స్ అయి ఉంటుంది సార్? అవి ఫిక్స్డ్. అవి ఏంటంటే నాకు చెప్పి అవి గుర్తుండిపోయాయి. అవి ఫిక్స్డ్ అవ్వాలనే ఉంటాయి ప్రతి సర్వర్ కి కూడా. ఓకే, చిన్న డౌట్, ఈ SSH హైఫన్ కాపీ హైఫన్ ఐడి అని ఇచ్చినప్పుడు జెన్కిన్స్ @ ఐపీ అడ్రస్ ఇచ్చాక ఎంటర్ ఇస్తున్నారా? అక్కడ ఎంటర్ ఇస్తున్నాను. అవును, ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్ గా అనేది కంటిన్యూ కనెక్టింగ్ అని అడుగుతుంది. అక్కడ ఎస్ అని చెప్పేసి ఎంటర్ ఇస్తే అప్పుడు మనల్ని పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఆ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసినప్పుడు దెన్ ఇట్ విల్ స్టోర్ ది కీ, కాపీ ద కీ టు అదర్ సర్వర్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. ఇంకా డౌట్స్? సార్ ప్రతిసారి పాస్వర్డ్ మనం సేమ్ గానే ఇవ్వచ్చా? అన్ని సర్వర్స్ లో సేమే ఇవ్వండి, అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మర్చిపోరు అన్ని సర్వర్స్ కి ఇస్తే. అది మన ఇంట్రెస్టింగ్ కదా సార్ పాస్వర్డ్.
అవును. మనం ఓకే. ఓకే. అండ్ రేపైతేనేమో జెన్కిన్స్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఉందండి. సో, దానిలో మనం ఏం చేస్తామంటే, సో, ఫస్ట్ రేపు సోనార్ క్యూబ్ గురించి చెప్తాను. సోనార్ క్యూబ్ అనేది ఏంటంటే కోడ్ క్వాలిటీని చెక్ చేయడానికి వాడతామనమాట. కోడ్‌లో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి. అది చెప్పిన తర్వాత సో, మనం రేపు చేసే జెన్కిన్స్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అనేది బేసిక్‌గా మన కోర్స్‌లో ఉన్న ప్రాజెక్ట్. అది నేను మీకు ప్రాజెక్ట్స్ అనేవి బేసిక్‌గా అందరూ ఎండింగ్‌లో చెప్తారు. కానీ ఇప్పుడేంటంటే మనకి 240 మెంబర్స్ ఉంటే డైలీ సెషన్ 70 మెంబర్సే జాయిన్ అవుతున్నారు ఇప్పుడు. ముందు ముందు వాళ్ళు కూడా జాయిన్ అవ్వలేకపోవచ్చు. సో, ఆ ప్రాజెక్ట్ ఏదో ఇప్పుడే చెప్తే సో, అది మీరు ఇప్పుడే నేర్చుకునే ఛాన్స్ ఉంటది. తర్వాత చాలామంది మిస్ అవుతారనమాట. అందుకోసం చెప్తున్నా ఫస్ట్. అండ్ సెకండ్ వన్ ఇంకొకటేంటి ఇప్పుడు జెన్కిన్స్ ఫ్లోలో ఉన్నాం. ఇప్పుడే మీరు చేసేసారనుకోండి ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళీ లాస్ట్‌లో అంటే జెన్కిన్స్ మర్చిపోయారనుకోండి, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి రావాల్సొస్తది. సో, ఏం చేద్దాం? ఇప్పుడే చెప్పుకుందామా? లాస్ట్‌లో చెప్పుకుందామా? ఇప్పుడే కంటిన్యూ చేద్దాం ఇంకా సార్. చెప్పుకుందాం సార్. రేపు మనం చేసే ప్రాజెక్ట్‌లో ఏమేమి ఇంటిగ్రేట్ అయి ఉంటాయంటే గిట్టు, మావెన్, జెన్కిన్స్, సోనార్, నెక్సస్ ఇవన్నీ కూడా మనం ఇంటిగ్రేట్ చేస్తాం. గిట్ ఏంటి కోడ్‌ని తీసుకురావడానికి. తర్వాత ఈ కోడ్‌ని బిల్డ్ చేస్తాం. ఇది ఇంటిగ్రేట్ చేసి మనం టామ్ క్యాట్‌లో డిప్లాయ్ చేస్తామనమాట. తర్వాత కోడ్‌లో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. తర్వాత వచ్చిన వేర్ ఫైల్‌ని స్టోర్ చేసుకుంటాం. వీటన్నిటిని కూడా కలిపి మనం రేపు ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. ఓకే సార్. పైప్ లైన్ అయిపోయిందా సార్? పైప్‌లైన్ కాన్సెప్ట్ అయిపోయింది. అంటే రేపు చేసే ప్రాజెక్ట్ కూడా పైప్‌లైన్‌లోనే చేస్తాం. సార్ ఇప్పుడు స్లేవ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ సార్ ఇప్పుడు కనెక్ట్ చేసుకోవడం. స్లేవ్స్ ఎక్కువ ఉన్నప్పుడు సేమ్ ప్రాసెస్. బట్ దీన్ని కొంచెం మనం ఆటోమేట్ చేయొచ్చు. ఈ ఆటోమేషన్ అనేది ఎలా చేయాలి నేను మీకు యాన్సిబుల్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. యాన్సిబుల్‌లో కూడా సేమ్ మనం ఇదే ఆర్కిటెక్చర్ ఫాలో అవుతాం అన్నమాట. కాకపోతే దీనికంటే కొంచెం ఈజీగా ఉంటది అక్కడ. ఒకసారి అది మన సిలబస్ మొత్తం ఒకసారి ఫోటో అంటే పీడిఎఫ్ కింద చేసి పెట్టాలి. అంటే రోజుకి అది వెబ్ పేజ్ మారిపోతుంది. మరి ఏది మాకు అంటే సిలబస్ మాది ఏది అంటే ఏదైనా కొంచెం చేంజ్ ఉంటుంది కదా. అది ఒకసారి శ్రీనివాస్ గారిని అడగండి. శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాయి కాపీస్. సార్ మీకు కావాలనుకుంటే ఒకసారి పోస్ట్ చేస్తాను. సరే, ఇప్పుడు వరకు నేర్చుకున్న జెన్కిన్స్ ఎనఫ్ కదా మనకి. అవునండి. మీకు 3 ఇయర్స్ వరకు హ్యాపీగా సరిపోతుంది. ఓకే. సార్ ఈ పైప్ లైన్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు సార్? చెప్తాను. ముందు టాపిక్ అయిపోవాలి కదా. టాపిక్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను మీకు. మీకు గిట్ అయిపోయిన తర్వాత గిట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చానా? అదేవిధంగా జెన్కిన్స్ కూడా అయిపోయిన తర్వాత ఐ థింక్ రేపు క్లాస్ అయిపోయేది కదా. థర్డ్ డే అండ్ సండే మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా ఉండేది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూస్తూ. సార్ రియల్ టైమ్ లో కూడా పైప్ లైన్ కాన్సెప్ట్ అంతే ఉంటుందా ఇంకా అడ్వాన్స్డ్? ఇలానే ఉంటది. ఇంకొంచెం ఎక్కువ ఉంటది అనమాట. లైక్ పైప్ లైన్ స్టేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. లైక్ ఏంటంటే ఫస్ట్ ముందు డెవ్ ఎన్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత దాంట్లో సోనార్ క్యూబ్‌ని ఇంటిగ్రేట్ చేస్తారు. తర్వాత టెస్టింగ్ పార్ట్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ప్రొడక్షన్ సర్వర్స్‌కి ముందు ప్రీ ప్రొడ్ అంటే లైక్ స్టేజింగ్ ఏరియాస్ ఉంటాయి. అట్లా. బట్ స్ట్రక్చర్ అయితే సేమ్ ఇలానే ఉంటది. ఓకే. అవినాష్ నేను మీకు మొత్తం గిట్ హబ్ 2 కల్పించాను కదా అప్పుడు గిట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో. ఇంకా ఎనీ మోర్ డౌట్స్ ఇన్ దిస్ టాపిక్? సర్వర్స్‌ని టర్మినేట్ చేసుకుందాం. సార్ ఇది టామ్ క్యాట్ సెటప్ చేసిన రోజు ఆ డాక్యుమెంట్ పంపిస్తా అన్నారు, పంపించలేదు. టామ్ క్యాట్ సెటప్ పంపించాను. రాలేదు సార్. రాలేదా? టామ్ క్యాట్ సెటప్ పంపలేదా మీకు? ఆ రోజు పంపిస్తా అన్నారు, సెటప్ చేసి పెట్టాను ఆల్రెడీ, మీకు పంపిస్తాను అన్నారు కానీ పంపించలేదు. సరే ఒక్క నిమిషం అయితే ఆగండి. ఇక్కడ లైన్‌లోనే ఉండండి. ఇప్పుడే పంపించేస్తాను. మళ్ళీ తర్వాత మర్చిపోతాను నేను. అయితే పంపించినట్లు గుర్తు. బట్ ఇట్స్ ఓకే.
మీకు జెన్కిన్స్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంది, ఓపెన్ చేయండి మీ టెలిగ్రామ్లో. ఫైల్స్ లోపలికి వెళ్తే దానిలో టామ్ క్యాట్ సెటప్ ఉంది కదా కిషోర్, ఒకసారి ఓపెన్ చేయండి. చేశారా? ఓపెన్ చేసేది సార్. దానిలో టామ్ క్యాట్ సెటప్ ఉందో లేదో చూడండి. స్టెప్ 8 ఉంది సార్. ఓకే దెన్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. రేపు మళ్ళీ కనెక్ట్ అవుదాం విత్ ద ప్రాజెక్ట్. సో రేపు ఎవరో మిస్ అవ్వకండి, ఓకేనా? రేపు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. హ్యావ్ ఎ గ్రేట్ డే. సార్ వన్ డౌట్ చెప్పండి రామకృష్ణ. సార్. అదే సార్, టామ్ క్యాట్ అది ఓపెన్ అవ్వట్లేదని చెప్పాను కదా, అవుట్ బౌండెడ్ అండ్ ఇన్ బౌండెడ్ దాంట్లో కూడా చూసాను సార్. పర్మిషన్స్ అయితే అవి ఆల్ ట్రాఫిక్ అండ్ SSH కి అలౌ అనే ఉంది, పోర్ట్ నెంబర్ అందులో కూడా. ల్యాప్టాప్ ద్వారా జాయిన్ అయ్యారా? అవును సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. అంటే సెటప్ ఒక రెడీ అవ్వలేదు సార్. పర్లేదు, చేద్దాం ఇప్పుడు. ఓకే సార్. హలో సార్, పెమ్ ఫైల్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి సార్? నార్మల్ గా టీపీకే గానా? అవును సార్. పుట్టిజన్ వాడతాం దానికి. PPK. ఎస్, పుట్టిజన్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ లోడ్ జనరేట్ అని చెప్పేసి ఉంటాయి. సో దాన్ని తీసుకొని లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ పాత అడిగిద్ది అనమాట. సో ఆ పాతది ఇది ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్స్. సరే, యాన్సిబుల్, కుబర్నెటిస్, డాకర్ కూడా ఈ జెన్కిన్స్ లాగా పెద్ద టాపిక్ లేదు సార్. ఎట్లా? యాన్సిబుల్ మనకు 1 వీక్ పట్టింది. డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మోర్ దెన్ 2 వీక్స్ పట్టొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? టెరాఫామ్. సో టెరాఫామ్ ప్లస్ నాగియోస్ కలిపి ఒక 1 వీక్ పట్టింది. అండ్ AWS 2 వీక్స్. ఓకే. సో ఫస్ట్ టామ్ క్యాట్ సెటప్ చేయండి, జెన్కిన్స్ వదిలేసేయండి. యూ కెన్ గో విత్ టామ్ క్యాట్ డైరెక్ట్లీ. ముందు టామ్ క్యాట్ కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు కదా, దానిలో ఆ సర్వర్లో చేసేయండి, పర్లేదు. DLCDNకి వెళ్ళండి, ఆ ఫైల్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఆ ఫైల్ కాదనుకుంటా నేను చెప్పింది, అదేనా? 11 వర్షన్ కాదు వెళ్ళాల్సింది. వీ హ్యావ్ టు టేక్ ద 9th వర్షన్. మీరు 11కి వెళ్ళిపోయారు. యూ గో టు ద 11th వర్షన్, అందుకే మీకు రాలేదనుకుంటా. 9th వర్షన్కి వెళ్ళండి. అంటే 11 వర్షన్ అవ్వదు సార్? అది అవ్వదు. 0.94 బిన్. ఓకే సార్, ఐ విల్ ట్రై. ఓకే ఫైన్. ఇంకా థ్యాంక్ యూ. ఓకే దెన్. సో బాయ్ ఎవ్రీవన్. సార్ చెప్పండి. ఏంటండి నేను సైలెంట్ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడారు? బాయ్ చెప్పేటప్పుడు అందరూ ఏం లేదు సార్. అంటే రీసెంట్ గా AWS డెవలప్స్ బ్యాచ్ స్టార్ట్ అయింది కదా, దాంట్లో సిలబస్ లో అజూర్ వీడియోస్ అని పెట్టినారు సార్. మాకు పెట్టలేదు. ఏమన్నా ఎక్స్ట్రా కట్టించుకొని మాకు ఏమన్నా ప్రొవైడ్ చేసేటట్టు చూడండి సార్. అది నాకు ఐడియా లేదండి, అది శ్రీనివాస్ గారిని అడగాలి. ఏంటంటే జస్ట్ నేను ఇక్కడ ఒక ట్రైనర్ని మాత్రమే, జస్ట్ మీ క్లాసెస్ చెప్పే యాక్సెస్ వరకు మాత్రమే ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ పార్ట్ మొత్తం కూడా శ్రీనివాస్ గారే తీసుకుంటారు అనమాట. దాని గురించి ఒకసారి శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వండి. సరే. ఓకే అండి. సో డౌట్స్ ఎవరికి లేవా? సెషన్ టర్మినేట్ చేయొచ్చా? బాయ్. ఎస్ సార్.